వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసానండి. పేపర్ క్రాఫ్ట్ మనం ఇంట్లో హోమ్ డెకరేషన్ కోసం ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇంట్లో చేసుకొని. ఇందుకోసం ముందుగా ఇలాంటి పేపర్స్ ఉంటాయి కదా, మామూలుగా వైట్ పేపర్ అయినా పర్వాలేదు, ఇలా మామూలుగా మేము రాసిన పేపర్స్ అయినా పర్వాలేదు, బుక్లోవి తీసేసుకొని ఇలా రౌండ్స్ చేసేసుకోవాలండి. పుల్లలు ఇలా పుల్లలు చేసేసుకొని యుక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇట్లా పెట్టేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి హోమ్ డెకరేషన్ కోసం అయితే. మనం బయట నుంచి కొని పెట్టుకున్న దానికన్నా మన ఇంట్లో తీసుకుని ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకి ఇంకా బాగా తృప్తిగా ఉంటుంది కదా. కొద్దిగా ఆరాలండి. ఆరిన తర్వాత తిప్పేసుకొని ఇలా మెల్లగా తిప్పేసుకొని ఇటు సైడ్ కూడా పెట్టేసుకోవాలండి. పుల్లలు ఇలా ఇక్కడ చూపించినట్టు ఇలా గమ్ రాసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇది కొద్దిగా ఆరనిద్దాం. ఈలోపు ఇలా పేపర్ తీసేసుకొని ఇలా కలర్స్ పేపర్ మార్కెట్లో బాగా దొరుకుతుంది చూడండి. ఇది తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈక్వల్గా 4 సెట్లు ఒకే లెవెల్గా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇలా మర్చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు మర్చేసేసుకోండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇటు నుంచి ఇలా కట్ చేసుకుంటే ఇలా ఫ్లవర్ లాగా రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఇలా మధ్యలో ఇలా కొద్దిగా కట్ చేసేసుకొని ఇలా గమ్ రాసేసుకొని ఇలా తలిగించుకోవాలండి. ఇలా రౌండ్గా వస్తాయి బాగా. అన్నీ ఇలాగే కట్ చేసుకొని ఇలాగే పెట్టేసుకోవాలి. తర్వాత కత్తెరతో అయినా లేకుంటే ఒక స్పూన్ అయినా చాకు అయినా తీసుకొని ఇలా సైడ్లు అనేవి ఇలా చేయాలండి. అప్పుడు కొద్దిగా ముడుచుకుపోయి చూడండి, అన్నీ ఇలాగే చేసేసుకోవాలండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు అన్నీ ఇలాగే చేసేసుకున్న తర్వాత ఇలా మధ్యలో ఏదో ఒక స్టోన్ అయినా ఏదో ఒకటి లుక్ కోసం ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా గమ్ రాసేసుకొని చూడండి, చాలా బాగా అనిపిస్తున్నాయి కదా. ఏదో ఒక పూసైనా స్టోన్ అయినా ఏదైనా పెట్టుకోండి, చాలా బాగుంటుంది లుక్ అనేది. ఇలా చేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటే గోడలకి చాలా బాగా అనిపిస్తుందండి. అన్నీ ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పుల్లలతో, ఇవి తీసేసుకోవాలి. తర్వాత ఇలా గమ్ రాసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు వీడియోలో ఇలా పెట్టేసుకోండి. కొద్దిగా ఆడితే చాలా బాగుంటుందండి. చూడండి, అన్నీ ఇలాగే పెట్టేసుకోవాలండి. ప్లీజ్ అండి, మీకు కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ అయ్యింది. వీడియో అనేది బాగా పుష్ అయ్యింది. మీలాంటి ఇంకొందరు చూస్తారండి. తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకొక పేపర్ తీసేసుకొని ఇలా ఏదో ఒక రౌండ్గా ఉన్న ఏదో ఒక ఐటెం తీసేసుకొని ఇలా రౌండ్గా గీసేసుకోవాలండి. తర్వాత ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. అన్నీ ఇలాగే కట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోండి.
సైడ్లు ఇలా కట్ చేసుకోవాలండి. తర్వాత ఇలా మర్చేసుకోవాలి. ఇలా మర్చేసేసుకొని ఇక్కడ గమ్ రాసేసుకొని ఇలా కింద ఈ పువ్వు అనేది ఇలా పెట్టేసుకోవాలండి. చిన్న గులాబీ మొగ్గలాగా చాలా బాగుంటుందండి, గులాబీ పువ్వులాగా. అన్నీ ఇలాగే కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మర్చేసుకోండి. మనం ఇలా పేపర్స్ తీసేసుకొని మన ఇంట్లో ఇలా గోడలు తగిలించుకుంటే డెకరేషన్కి చాలా బాగుంటుందండి. ఇలా గులాబీ పూలు చేసుకున్నా అక్కడొకటి అక్కడొకటి గోడలు తగిలించుకున్నా చాలా బాగుంటుంది. తర్వాత ఇలా గమ్ రాసేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఇంకొక పేపర్ తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలండి. ఈక్వల్గా ఉండాలి పేపర్ అనేది, ఇటు సైడ్ అటు సైడు ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మార్చేసేసుకోండి. మొన్న వీడియోలో చూపించాను కదా గులాబీ పువ్వు, సేమ్ అలాగేనండి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా అవుతుంది. అన్నీ ఇలాగే కట్ చేసేసుకొని తర్వాత ఈ పూల నుంచి ఒక రెక్క అనేది ఇలా తీసేసుకోవాలి. ఇందులో నుంచి 2 రెక్కలు తీసేసుకోవాలి. అలా తీసేసుకోవాలండి. 1 2 3 4 అలా తీసేసుకోవాలి, ఒక్కొక్క దాంట్లో ఎక్కువ. ఇప్పుడు ఇందులో సగానికి సగం కట్ చేసేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ కట్ చేసుకున్నాం. తర్వాత ఇలా గమ్ రాసేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసి ఇలా అతికించుకోవాలి. ఇక అన్నీ ఇలాగే అతికించుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఈలోపు పువ్వుకి ఆకులు రెడీ చేసుకుందామండి. ఇలా గ్రీన్ కలర్ పేపర్ తీసేసుకొని ఇలా చూపిస్తున్నట్టు వీడియోలో ఇలా మడతేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని ఇలా ఆకులాగా కట్ చేసేసుకోవాలండి. చూడండి 3 ఆకులు. తర్వాత ఇవన్నీ అతికించుకున్న తర్వాత ఇలా సైడ్ లాగా ఇలా కత్తెడితే ఇలా చేసేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల రియల్ పూలాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా గమ్ రాసేసుకొని దానికన్నా కొంచెం చిన్నది, ఇంకొక చిన్నది అలా పెట్టేసుకోవాలండి, తక్కువ ఉన్నవి. గులాబీ పువ్వు వీడియో కూడా ఫుల్ వీడియో ఉంది, కావాలంటే చూడండి ఛానల్లో. చూడండి ఫ్రెండ్ ఎంత బాగుందో. ఇప్పుడు ఇలా గులాబీ పువ్వుకి ఇలా రెక్కలు పెట్టేసుకోవాలండి. ఆకులు ఇలా ఆకులు అతికించుకుంటే చాలా బాగుంటుంది లుక్ అనేది. ఇంకా చూడండి చాలా బాగుంది కదా పువ్వు అయితే. ఇలా పువ్వు చేసేసుకుని ఇలా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని ఇలా 3 సన్నగా కట్ చేసుకోవాలి, లైన్స్ లాగా. తర్వాత ఇలా తీసేసుకోవాలండి. ఇలా గాజుతో అయినా దేనితోనే రౌండ్గా ఉన్న దాంట్లో తీసేసుకొని కట్ చేసేసుకొని ఇలా గులాబీ పూలు ఇందాక చూపించినాం కదా సేమ్ అలాగా చేసేసుకోవాలండి. చిన్న గులాబీ పూలు వస్తాయి చూడండి. ఇప్పుడు ఇలా కాడలు చేసుకున్నాం కదా, దీనికి ఇలా అతికించుకోవాలండి. చూడండి లుక్ అయితే చాలా బాగుంది కదా.
ఇలా గమ్ రాసేసుకొని దీనికి ఇలా అతికించుకోవాలండి. తర్వాత ఇలా కొద్దిగా గమ్ రాసేసుకొని దీనిపైన స్టోన్స్ పెట్టేసుకోవాలండి. లుక్ అనేది ఇంకా చాలా బాగుంటుంది, గ్రాండ్గా ఉంటుంది. ఇంకా నేను పెట్టడం మర్చిపోయినానండి, అది చూడండి. ఇలా పెట్టేసుకోవాలి, అప్పుడు నిండుగా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు దీనికి కూడా ఇలా గమ్ రాసేసుకొని ఇక్కడ కూడా ఇలాగ స్టోన్స్ పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకున్నాం. ఇప్పుడు గోడలకు తయారు చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది లుక్ అయితే. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా అనిపిస్తుంది కదా. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.